జై శ్రీరామ్. ప్రతిరోజు అత్యద్భుతమైనటువంటి శ్లోకాలను మనకు ఋషులు అందించినటువంటి శ్లోకాలను అర్థంతో సహా భక్తితో తెలుసుకుంటూ అనంతమైన జ్ఞానాన్ని పొందుతూ మనము సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాం, చక్కని సాధనలు చేస్తున్నాం, భగవన్నామాన్ని జపిస్తున్నాం. కాశీ విశ్వనాథాయ నమః అనే మహిమాన్వితమైనటువంటి నామాన్ని జపిస్తున్నాం. కర్మణా జాయతే భక్తి, చాలా మంచి శ్లోకం, అందరికీ రావలసినటువంటి శ్లోకం. కర్మణా జాయతే భక్తి, భక్తితో శ్రద్ధతో ప్రతి మనిషి కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఎవరెవరు ఏ ఏ పనులు చేయవలసి ఉంటుందో చేస్తున్నారో వాటిని శ్రద్ధగా విశ్వనాథుడి పూజగా భావించి చేయాలండి. కర్మ అంటే ఏదో చేశామా అంటే చేశామా అన్నట్టు చేయకూడదు. ప్రతి పని కూడా భగవత్ సేవగా భావించి కర్మయే భగవంతుడు అన్న భావనతో పనులు చేస్తూ ఉండాలి అందరూ కూడా. అప్పుడే ఈ ప్రపంచం చక్కగా నడుస్తుంది, సృష్టి చక్కగా సాగుతుంది. ధర్మంగా నియమనిష్టలతో పనులు చేస్తూ ఉండాలి. కర్మణా జాయతే భక్తి, అలా ఎవరైతే కర్మను ఆచరిస్తారో వారు భక్తులు అవుతారు, వారికి భక్తి ఉదయిస్తుంది. శివభక్తి, విష్ణు భక్తి, అమ్మవారి మీద భక్తి, అమ్మ భక్తులు ఊరికనే భక్తులు అయిపోరండి. వారు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని భక్తితో ఆచరించాలి. అప్పుడే భక్తి ఉదయిస్తుంది, మహాభక్తుడు అవుతాడు, మహాశివభక్తుడు. ఇప్పుడు 63 మంది నాయనార్లు అలాగే విష్ణు భక్తులను ఆళ్వార్లు అంటారు. వాళ్ళు ఎలా అయ్యారండి అంత మహాభక్తులు? వాళ్ళు చేసేటటువంటి పనిని భగవత్ సేవగా భావిస్తూ పని చేశారు. దానికి భగవన్నామాన్ని జోడించి ఆచరిస్తూ సాధన చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేస్తూ, ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఓ పిండి రుబ్బుతున్నారనుకోండి, ఆ పిండి రుబ్బిన తర్వాత పూర్వం ఆ యొక్క పైన ఉన్నటువంటి రుబ్బురోలుని శివలింగంగా భావించేవారు. ఆ పనంతా అయిపోయిన తర్వాత ఆ కడుగుతుంటే ఆ యొక్క కింద ఉన్నటువంటి దాన్ని పానపట్టం అమ్మవారిగా భావించేవారు. ఆ పైన ఉన్నటువంటి రుబ్బురోల్ని శివలింగంగా భావించేవారు. దాన్ని శ్రద్ధగా కడిగి నేను శివుడికి అభిషేకం చేస్తున్నాను అన్న భావనతో కడిగేవారు. కడిగి దానికి కాస్త పసుపు కుంకుమ పెట్టి వదిలేసేవారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఏదన్నా అవసరమైతే ఆ యొక్క పిండి రుబ్బేవారు. కాబట్టి అలా ప్రతి దాంట్లో భగవంతుడిని చూడాలి, చూస్తూ కర్మను చేయాలి. భగవంతుడి కోసం, నివేదన కోసం వంట చేస్తున్నాను భర్త భగవత్ స్వరూపమే, భార్య అమ్మవారి స్వరూపమే, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కదా. కాబట్టి జాగ్రత్తగా, ఇప్పుడు నేను మా అమ్మాయిని అమ్మవారిగా భావిస్తాను. శాంకరీదేవి మా అమ్మాయి పేరు. అష్టాదశ శక్తిపీఠాలలో మొట్టమొదటి శక్తిపీఠం శాంకరి. చిన్నప్పుడు స్నానం పోస్తూ శాంకరి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను అన్న భావనతో చక్కగా స్నానం పోసేవాడిని చిన్నప్పుడు. ఇక మా పిల్లవాడి పేరు కృష్ణసూర్య. కృష్ణసూర్య శర్మ. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేస్తున్నాను అన్న భావనతో మా పిల్లవాడికి స్నానం పోసేవాడిని చిన్నప్పుడు. ఇప్పుడు ఆ కృష్ణ పరమాత్మకు నేను వేదం చెబుతున్నాను అన్న భావనతో నేను చక్కగా వేదమంత్రాల్ని మా అబ్బాయికి ఉపదేశిస్తూ ఉంటాను. నేను సాందీపని మహర్షి దగ్గర చదువుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మరియు సుధాముడు. కాబట్టి అదే తపస్సు అయిపోతుందండి. మనము ఏదో అన్ని వదులుకొని అడవికి వెళ్ళిపోయి తపస్సు చేయక్కర్లేదు, ఇదంతా తపస్సే. మనము గృహస్థాశ్రమంలో ఉంటూనే ఈ విధంగా సాధనలు చేయాలి. దీనివల్ల ఏం కలుగుతుంది? భక్తి ఉదయిస్తుంది. మనకుండేటటువంటి సమస్త దోషాలు కూడా భస్మమైపోతాయి. పెద్ద పెద్ద యాగాలు అవి చేయాలంటే కొంత ఖర్చుతో కూడినటువంటి విషయం, కానీ చెయ్యాలి. ఆవు నెయ్యి, ఒక్క చెంచా దేశవాళీ ఆవు నెయ్యి హోమంలో వేయటం వల్ల వచ్చినటువంటి పొగ 1 టన్ను కాలుష్యాన్ని నివారిస్తుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా హోమాలు చేయిస్తూ ఉండాలి మాతోటి. పెద్ద పెద్ద యాగాలు, చండీ యాగము, రుద్రయాగము,
రేపు దత్తహోమం గురు పౌర్ణమి రోజు చేయబోతున్నాను, వాటి గురించి మీకు తెలియజేస్తాను ఇప్పుడు. కాబట్టి ఆ విధంగా హోమాలు జరుగుతూ ఉండాలి. అవి చేయటం కొంచెం కష్టసాధ్యం అనుకుంటే భగవన్ నామాన్ని జపిస్తూ ఈ విధంగా చేయవలసిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మనే భగవత్ స్వరూపంగా భావించి చేస్తూ ఉండడం వల్ల మహాభక్తులు అవుతారు, మహాశివభక్తులు అవుతారు. భక్తి ఉదయిస్తుంది. కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే. భక్తి ద్వారా జ్ఞానం ఉదయిస్తుంది. ఏది అసత్యమో ఏది సత్యమో తెలుస్తుంది. ఏది అశాశ్వతమో ఏది శాశ్వతమో తెలుస్తుంది. మనము శాశ్వతమైనటువంటి దానిని పట్టుకుంటాం. ఒక పిల్లవాడు ఒక స్తంభాన్ని పట్టుకొని గిరగిర తిరుగుతాడు, ఏమంటే కింద పడడు. ఎందుకోసం అంటే శాశ్వతమైనటువంటి దాన్ని పట్టుకున్నవాడు కింద పడడు. ఏమండి, కొంతమంది పిల్లలు స్తంభాన్ని పట్టుకోకుండా చేతులు జాచి తిరుగుతూ ఉంటారు కదా, కొంతసేపటికి కళ్ళు తిరిగి కింద పడతారు. కాబట్టి అశాశ్వతమైనటువంటి దాన్ని పట్టుకోవడం చేత మనము కింద పడిపోతాము. శాశ్వతమైనటువంటి పరమేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని, దేవతలంతా ఒకటే, 33 కోట్ల దేవతా స్వరూపం అంతా ఒకటే, వాళ్లను పట్టుకోవాలి. శివుణ్ణి కానివ్వండి, అమ్మవారిని కానివ్వండి, వేద ప్రమాణమైనటువంటి దేవతల్ని మాత్రమే పట్టుకోవాలి. వేద ప్రమాణమైనటువంటి గురువుల్ని పట్టుకోవాలి. ఆ విధంగా పట్టుకొని జాగ్రత్తగా సాధనలు చేయడం ద్వారా జ్ఞానం ఉదయిస్తుంది, జ్ఞానం తెలుస్తుంది. ఏది జ్ఞానం అనేది తెలుసుకుంటాం. జ్ఞానం ద్వారానే మోక్షం కలుగుతుంది. కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రార్థ సంగ్రహ. కాబట్టి జాగ్రత్తగా మనము కర్మను ఆచరిస్తున్నాం. మీరు అందరూ కూడా మీ మీ పనులు చేస్తూ కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని సాధనను జాగ్రత్తగా చేస్తున్నారు. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ అనేటటువంటి సాధనను అనేక మంది చేస్తున్నారు. చేస్తూ మీ పనులు మీరు నిర్వహిస్తూ ఉన్నారు భక్తితో, శ్రద్ధతో. తద్వారా మీకు అనంతమైన భక్తి, జ్ఞానము మొదలైనవి ఉదయిస్తున్నాయి. ఇక మనము సాధన జాగ్రత్తగా సాగుతోంది. శ్రీరంగంలో, జంబుకేశ్వరంలో చక్కగా భక్తుల గోత్రనామాలతో పూజలు చేశాము. అక్షయ పుణ్య ఫలితాలు. ఎవరు మనకున్నటువంటి ఆయుర్దాయాన్ని ఎప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. 100 సంవత్సరాల ఆయుర్దాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు నా వయస్సు ఎంత అనేటటువంటి దాన్ని గమనిస్తూ ఉండాలి. మనకు ఆదిశంకరాచార్య స్వామివారు అదే తెలియజేశారు కదా, బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపినసక్తః. పరబ్రహ్మను ఎవరు ధ్యానించట్లేదు. బాల్యాన్ని ఆటపాటలతో గడిపేస్తున్నారు, యవ్వనాన్ని కోరికలతో గడిపేస్తున్నారు. ఏమండి, వార్ధక్యంలో మానసిక చింతలతో గడిపేస్తున్నారు. అయ్యో నా సమయం అయిపోతోంది, మృత్యువు దగ్గర పడుతోంది అనే బాధలతో గడిపేస్తున్నారు. కానీ పరబ్రహ్మను ఎవరు ధ్యానించట్లేదు. ఏమంటే ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి. ఎన్నిసార్లు మనము కాశీకి వెళ్ళొచ్చామనేది కాదు, ఎన్నిసార్లు మనం తిరుపతికి వెళ్ళొచ్చామనేది కాదు, ఎంతసేపు ధ్యానించాము ఆ వెంకటేశ్వర స్వామిని. ఏమండి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఎంతసేపు ధ్యానించాం ప్రతిరోజు, ఎంతసేపు కాశీ విశ్వనాథుడిని, గంగమ్మ తల్లిని, విశాలాక్షి అమ్మవారిని ధ్యానించాము అనేది ముఖ్యం. మనకు ప్రతిరోజు జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉండాలి వాళ్ళని. ఆ విధంగా ధ్యానించడం చేతనే మనము విశేష ఫలితాలు పొందుతాం. సమస్త దోషాల నుండి, పాపాల నుండి, గ్రహబాధల నుండి విముక్తి పొందుతాము. ఏమండి, ఆ శ్రీరంగనాథుడిని, జంబుకేశ్వర స్వామిని జాగ్రత్తగా మీరందరూ ధ్యానిస్తూ ఉండగా మీ గోత్రనామాలు శ్రీరంగంలో మరియు జంబుకేశ్వరంలో చదివి పూజలు అత్యంత వైభవంగా కర్మను ఆచరించడం జరిగింది. మనం అందరం కలిసి పని చేశాం, కర్మ చేశాం. ఆధ్యాత్మిక సేవ, ఆధ్యాత్మిక పని, ఏమంటే కర్మ. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని తరువాత మనతో విశ్వనాథుడు చేయించేటటువంటి సాధన, ఇక నుంచి మనకు కాశీలో పూజలు ప్రారంభమవుతాయి. కాశీలో ప్రతి పూజ కూడా మీ గోత్రనామాలతో చేయించుకోండి. ఏ పూజను వదలకండి. అత్యద్భుతమైనటువంటి పూజలు గురు పౌర్ణమి నుండి ప్రారంభించడం జరుగుతుంది. ఏమండి, గత 25 సంవత్సరాల నుండి చేయించుకుంటున్నాడు కాలభైరవ స్వామివారు. ఏమండి, కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో విశ్వనాథ లింగానికి, కాశీ విశ్వనాథ లింగానికి 33 కోట్ల దేవతలు సేవించేటటువంటి విశ్వనాథ లింగానికి అభిషేక పూజలు, హోమాలు, వేదపారాయణలు మొదలైనవి చేసి స్వామివారికి అర్పణ చేస్తూ రావటం జరుగుతోంది భక్తుల గోత్రనామాలతో.
భక్తులందరికీ కూడా అక్షయ పుణ్య ఫలితాలను అందించడం జరుగుతోంది. ఏమండి, ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక అతను పిన్నీస్ అడిగాట. అలా అడిగితే ఎలా? మహారాజు దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి? ఏమండి, అనేక బంగారము, ధనము మొదలైనవి అడగాలి కదా, పెద్ద పెద్దవి. అలా మనం విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి నాకు అక్షయ పుణ్య ఫలితాలు ఇవ్వు అని అడగడం ఎందుకండి? చక్కగా భక్తులందరికీ, మీకు అందరికీ కొన్ని కోట్ల మందికి అండి, కోటాను కోట్ల మందికి అక్షయ పుణ్య ఫలితాలు అందించు స్వామి అని కోరాలనేది నా బాధ్యత. ఎందుకంటే స్వామి అలా అందరికీ కొన్ని కోట్ల మందికి అక్షయ పుణ్య ఫలితాలు ఇవ్వగల సమర్థుడు కదా, అంత శక్తి ఉన్న స్వామి కదా. అందుకు నేను ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి విశేషమైన పర్వదినాలలో జాగ్రత్తగా భక్తుల గోత్రనామాలతో భక్తుల మనస్సు అనే పుష్పాలను ఆ స్వయంభూ దేవతలకు సమర్పిస్తూ హోమాలు, పూజలు, పారాయణలు మొదలైనవన్నీ కూడా కాశీ విశ్వనాథుడి అనుగ్రహంతో చేయడం జరుగుతోంది అని భక్తులకు తెలియజేస్తూ, గురు పౌర్ణమి రాబోతోంది. గురు పౌర్ణమి అంటే అసలు వ్యాస పౌర్ణమి, వ్యాస మహర్షి జన్మించినటువంటి అత్యద్భుతమైనటువంటి పర్వదినం గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. ఆ రోజున వ్యాస పూజ చాలా ప్రధానం. కాశీలో వ్యాస పూజ భక్తుల గోత్రనామాలతో చేయటం జరుగుతోంది, చేయిస్తున్నాడు విశ్వనాథుడు. ఏమండి, విశ్వనాథుడికి మరియు గంగమ్మ తల్లికి మధ్యలో విశ్వనాథ ఖండంలో, కాశీ 3 ఖండాలుగా ఉంటుంది: ఓంకార ఖండం, విశ్వనాథ ఖండం మరియు కేదార ఖండం. నేను మధ్యలో విశ్వనాథ ఖండంలో విశ్వనాథుడి ఆలయానికి మరియు గంగమ్మ తల్లికి, కుడివైపు గంగమ్మ తల్లి ఉంటుంది, మధ్యలో సరస్వతి ఆశ్రమం, కేవలం విశ్వనాథుడి ఆలయానికి ఒక 50 అడుగుల దూరంలోనే ఈ సరస్వతి ఆశ్రమం అనే అత్యద్భుతమైన ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో భక్తుల గోత్రనామాలు కాశీలో చదివి భక్తితో ఇచ్చినటువంటి భక్తుల గోత్రనామాలు, మనస్సు అనే పుష్పాన్ని విశ్వనాథుడికి సమర్పించేటటువంటి భక్తుల గోత్రనామాలు, ఏదో గురుగారికి గోత్రనామాలు ఇచ్చాం మా పని అయిపోయింది అని భావించకుండా మీ అందరి మనస్సులు చక్కగా కాశీ విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తూ ఉండాలి అండి. అలా ధ్యానిస్తూ ఉండడం వల్ల మీరు కాశీకి నాతో పాటు వచ్చి దత్తహోమము, వ్యాస పూజ, విశ్వనాథుడికి అభిషేకము చేయించుకున్న అద్భుత ఫలితం పొందుతారు. కాబట్టి భక్తితో ఇచ్చినటువంటి భక్తుల గోత్రనామాలు కాశీలో చదివి వ్యాస పూజ, ఏమంటే గణపతి పూజ మరియు వ్యాస పూజ చేసి సాక్షాత్తు మనకు ఆది గురువైనటువంటి విశ్వనాథ లింగానికి అభిషేకం ముందుగా, ఏమండి ఆ తరువాత వ్యాస మహర్షి పూజ. వ్యాస పూజ అంటే మొత్తం అందులో అనేక మంది గురువులు వస్తారండి. ఆ గురువులు ఎవరు అనేటటువంటి నేను విషయాన్ని మీకు తెలియజేస్తాను. సనాతన ధర్మానికి అనంతమైనటువంటి సేవను అందించినటువంటి గురువులు వీళ్ళంతా. ఏమంటే శంకరాచార్య స్వామి వారు, వ్యాస మహర్షి, శ్రీకృష్ణ పరమాత్మ, ఈ విధంగా మొత్తం అనేక మంది గురువులు ఉన్నారు. వారి పేర్లు వినడం అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. నేను దాన్ని మీకు వివరిస్తాను. అటువంటి గురువులందరినీ ఆవాహన చేసి చక్కగా శ్రద్ధగా త్రిశూలం మీద, కాశీ ఎక్కడ ఉంది? త్రిశూలం మీద ప్రకాశిస్తోంది. కాశీ అంటేనే జ్ఞాన ప్రకాశం, ఏమండి కాశీ అంటే జ్ఞాన ప్రకాశం. అటువంటి స్థలంలో, అటువంటి శివ సన్నిధిలో 33 కోట్ల దేవతలు కొలువు తీరు ఉన్నటువంటి కాశీలో వ్యాస పూజ చేసి తరువాత దత్తహోమం, కాశీలో దత్తహోమం అత్యద్భుత ఫలితాల్ని అనుగ్రహిస్తుంది. ఈ గురుదేవులను ఆవాహన చేసి పూజ చేయడం జరుగుతుంది. దాన్ని మంటపారాధన అంటారు, వ్యాస పూజ అంటారు. ఏమండి కలశాలను పెట్టి 3 కలశాలను, దాని గురించి నేను తర్వాత వివరిస్తాను. దాన్ని వ్యాస పూజ అంటారు. అక్కడ ఆవాహన చేసినటువంటి గురుదేవులందరినీ కూడా దత్తహోమంతో పాటుగా ఈ గురుదేవులందరి హోమం కూడా చేయడం జరుగుతుంది. తర్వాత రుద్రహోమం. మనకు ఆది గురువు ఎవరు? శివుడు. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు మనము ఆది గురువును పట్టుకోవాలి. ఆది గురువు పాదపద్మాలను పట్టుకోవాలి, ధ్యానించాలి. పట్టుకోవటం అంటే ధ్యానిస్తూ ఉండాలి విశ్వనాథ లింగాన్ని. కాశీ విశ్వనాథాయ నమః అనే నామజపం చేస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా. విశ్వనాథాయ మంగళం అని నేను ఎందుకోసం అంటానంటే, మనందరి మనస్సులు, కొన్ని కోట్ల మంది భక్తుల మనస్సులు విశ్వనాథ లింగాన్ని
ధ్యానిస్తున్నాయి, ధ్యానించాలి అన్న భావనతో వీడియో చివరిలో విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం అనే నామాన్ని జపిస్తూ వీడియోని ముగించడం జరుగుతోంది. ఈ విధంగా మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. మనస్సు విశ్వనాథలింగాన్ని ధ్యానించడం అలవాటు చేసుకుంది అంటే ఇంకా ఆ తర్వాత పొందవలసినటువంటి అదృష్టం ఇంకేదీ లేదు. దాన్ని మించిన అదృష్టం ఇంకొకటి లేదు విశ్వనాథలింగాన్ని ధ్యానించటం. కాబట్టి అటువంటి రుద్రహోమం చేయటం జరుగుతోంది. పూర్ణాహుతి మొదలైన కార్యక్రమాలన్నీ కూడా మీకు చిన్న చిన్న వీడియోల ద్వారా మీ మనస్సులో లగ్నం అవ్వటం కోసం పంపిస్తాను. ఈ గురు పౌర్ణమి రోజు కాశీలో చేసేటటువంటి పూజలన్నిటికీ కలిపి ఏమండి, హోమాలకు అభిషేకాలకు అన్నిటికీ కలిపి కేవలం 516 రూపాయల నామమాత్రపు దక్షిణ మాత్రమే ఉంటుంది. ఆ దక్షిణ కూడా మీరు ముందే చెల్లించవలసిన అవసరం లేదు. చక్కగా చెల్లించకండి. 9951499444 ఏమండి, మళ్ళీ సెల్ నెంబర్ చెప్తున్నాను. 9951499444 అనే నెంబర్కి మీ గోత్రనామాలు, చిరునామా పంపించండి. మీ కోరిక కూడా తెలియజేయండి. ఏదన్నా ఉంటే ఒక 4-5 చెప్పకండి. ఒక బలమైన కోరిక, కష్టము ఒకటి చెప్పండి. ఏమండి, చక్కగా అది కాశీలో చదివి మీ గోత్రనామాలతో పాటుగా చక్కగా హోమాలు, పూజలన్నీ కూడా చేసి మీకు తీర్థము, ప్రసాదము, ఈ యొక్క వ్యాస పూజ చేసినటువంటి ప్రసాదము, ఫోటో, కాశీ గంగా, ఏమండి రక్షా కంకణం, దత్తుడి రక్షా కంకణం మొదలైన ప్రసాదాలన్నీ కూడా మీకు పంపిస్తాను. ఇదిగోండి ఈ యొక్క పుస్తకం, అత్యద్భుతమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని మీకు పంపిస్తాను. ఇందులో దత్త స్తవం ఉంటుంది. ఆ స్తవాన్ని నేను మీకు తెలియజేస్తాను ఎంత అద్భుతమైనటువంటిదో. ఏమండి, మీరు పోస్ట్ మ్యాన్కి కేవలం 516 రూపాయలు దక్షిణ చెల్లించి మీరు ప్రసాదముల ప్యాకెట్ తీసుకోండి. ఏమండి, ఇక ఈ ఫలితాన్ని ఏమని వివరిస్తాం? అత్యద్భుతం. సమస్త దోషాలు, పాపాలు, గ్రహబాధలు, కష్టాలు, మానసిక చింతలు అన్నీ భస్మం అవుతాయి. ఏమండి, త్రికరణ శుద్ధిగా చేయండి. మీ మనస్సుని కాశీ మీద, విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచండి. తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. మనస్సులో కాశీ విశ్వనాథాయ నమః, దత్తాత్రేయ స్వామినే నమః అనే నామజపం, వ్యాస మహర్షయే నమః అనే నామ జపాలను చేస్తూ ఉండండి. అత్యద్భుతమైన ఫలితాల్ని పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ సమస్త దోషాలు పరిహారం అవుతాయి. ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా ఆ యొక్క కాశీ విశ్వనాథుడు, దత్తాత్రేయ స్వామివారు, వ్యాస మహర్షి స్వామివారు, గురుదేవులందరూ కూడా నెరవేరుస్తారు తప్పక అని భక్తులకు తెలియజేస్తూ, రేపటి నుంచి రేపు వ్యాస మహర్షి గురించి తెలియజేస్తాను. వ్యాస పౌర్ణమి కదా, మరి వ్యాస మహర్షి గురించి మనం తెలుసుకోవాలి. దాని గురించి నేను మీకు తెలియజేస్తాను. ప్రతిరోజు అద్భుతమైన విషయాలు మీకు తెలియజేస్తూ మనం త్రికరణ శుద్ధిగా మనం అందరం కాశీలో పూజలు, హోమాలు చేసి అక్షయ పుణ్య ఫలితాలు పొందుదామని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఏమండి, అందరం అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి. విశ్వనాథుడి అనుగ్రహాన్ని పొంది నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లాలి కదా. కాబట్టి మనం ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు అందరికీ తెలియజేస్తూ ఉందాం మనకు తెలిసినంతలో అని భక్తులకు తెలియజేస్తూ షేర్ చేయమని మళ్ళీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. కాలభైరవ స్వామికి జై. గురు దత్తాత్రేయ స్వామికి జై.